వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా దిశగా రాహుల్ గాంధీ. కొత్త అధ్యక్షునిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ పేరు ఖరారు చేసిన అధిష్టానం. నేడు అంతర్గత సమీక్షలు నిర్వహించనున్న జనసేన. 2014 టార్గెట్ గా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. విశాఖలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు. రోడ్డు తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులు. పనికి ఆలస్యంగా వచ్చాడని సూపర్వైజర్ కొట్టడంతో మృతి చెందిన యువకుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఎవరెంతగా నచ్చజెప్పినా పట్టుబీడని రాహుల్ గాంధీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల బృందం కొత్త అధ్యక్షుడిగా కోసం వెదుకులాడి గెహ్లోట్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కాంగ్రెస్ లోనూ మంచి అనుబంధం ఉన్న గెహ్లోట్ ఈ పదవికి సరైన వ్యక్తి అని వీరు భావించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో కుటుంబ పాలన నడుస్తోందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పవచ్చని కూడా వారు యోచిస్తున్నట్టు సమాచారం. గెహ్లోట్ కు అధ్యక్ష పదవి ఖరారైందని నవభారత్ టైమ్స్ నేడు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇదిలా ఉండగా 68 ఏళ్ల గెహ్లోట్ గతంలో 2 సార్లు రాజస్థాన్ కు సీఎం గా పనిచేశారు. ఇప్పుడు ఆయన 3వ సీఎం గా విధుల్లో ఉన్నారు. గత సంవత్సరం రాజస్థాన్ ఎన్నికల తర్వాత సీఎం గా సచిన్ పైలట్ ను అనుకున్నప్పటికీ సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అశోక్ గెహ్లోట్ కు వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇచ్చి సీఎం పదవిని సచిన్ పైలట్ కు ఇవ్వాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన అంతర్గత సమీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం జంప్ జిలానీలా బుజ్జగించడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కేవలం ఆ పార్టీకి ఒకే ఒక్క సీటు లభించగా పార్టీ అధినేత పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఫలితాలు నిరాశజనకంగా ఉండడంతో రిజల్ట్స్ వచ్చిన వెంటనే పలువురు పార్టీ నేతలు పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు. మరికొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసం నింపి త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల కోసం గ్రామ స్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేసేందుకు పార్టీ నేతలతో అమరావతిలో పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఏం చేయాలన్న దానిపై కేడార్తో చర్చించడం, అదే సమయంలో జంపింగ్ ఆలోచన ఉన్న నేతలను బుజ్జగించడం ప్రధాన ఎజెండాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024 నాటికి పార్టీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశలు కేడార్లో రేకెత్తించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు జటావత్ సంతోష్ ను అరెస్టు చేసి అతడి వద్ద నుండి 5,000 అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయగా ఇతడిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయని, ఇతడి గత చరిత్ర మొత్తం రాత్రిపూట దొంగతనాలకు పాల్పడడం, ఇతడితో పాటు మరికొంతమంది ఉన్నారని, గతంలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామని, మరొకరు పరారీలో ఉన్నట్టు ఎల్బీ నగర్ ఏసీపీ పృథ్వీరావు తెలిపారు. తరుణ్ నగర్ పిఎస్ లిమిట్స్లో గత నెల అంటే 12వ తారీఖు రాత్రి 5th మంత్లో ఈ యొక్క ఇంటి ఏజెన్సీ సినిమాకి వెళ్ళారు. అర్ధరాత్రి 1 గంటలకు వచ్చి చూసుకుంటే మిగతా గేట్ ఏదైతుందో బ్రేక్ అయి ఉన్నది. లోపల అల్మారీలో సామాన్లు చిందరవందర ఉన్నాయి. తర్వాత అతను గమనించింది ఏంటంటే లోపల 30,000 క్యాష్, మరి 5,000 అమెరికన్ డాలర్స్. అంటే అప్పుడే వాళ్ళ కొడుకు అమెరికా నుంచి వచ్చిండు. వచ్చి ఆ వ్యాలెట్లో పెట్టేసి ఇంట్లో పెట్టుకుంటే అది కూడా దొంగలించబడి, సో అతను అనుకుంటే ఎవరో గుర్తిన దొంగలు ఈయన లేని సమయంలో తాళం పగల కొట్టేసి $5,000, 30,000 ఇండియన్ కరెన్సీ ఎత్తుకొని పోయని చెప్పి ఎత్తుకొని పోయారని మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో మేము మా పరిశోధనలో ఈ అఖ్యజుడు మొదటి రోజు ఇంద్రావత్ సురేష్ అని అతను అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర ఒక 30,000 క్యాష్ దొరికింది. అతను రిమాండ్ చేసాం ఇంతకుముందు. అతని కన్ఫెషన్ మీద ఈరోజు
జటావత్ సంతోష్ నాయక్ అని ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి $500 కూడా సీజ్ చేసినాం. ఈరోజు సీజ్ చేసిన ఇతన్ని రిమాండింగ్ పంపిస్తున్నాం. ఇతని మీద 9 కేసులు ఉన్నట్టుగా మాకు తెలిసింది. దీనిలో ఇంకా మిగతా కేసులు ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయని చెప్పి కూడా మేము తదుపరి ఇంట్రాగేషన్లో మేము దాన్ని పరిశోధిస్తాం. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ఆర్ వైన్స్ లో రోజువారీ కూలీ పనిచేస్తున్న 40 ఏళ్ల రాము సింగ్ పనిచేస్తున్నాడు. ఒక రోజు ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో వైన్స్ సూపర్వైజర్ ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు రాము సింగ్. రాము సింగ్ మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్స్ సూపర్వైజర్ వెంకటేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్బీ నగర్ ఏసీపీ పృథ్వీధర్ రావు తెలిపారు. లిమిట్స్లో 13వ తారీఖు నాడు మనకు కంప్లైంట్ ఏమైనా వచ్చిందంటే ఎంఆర్ఆర్ వైన్స్లో, స్థానికంగా ఉన్న ఎంఆర్ఆర్ వైన్స్లో ఈ బికాన్ వెంకటేష్ అనే ఒక వ్యక్తి అతని దగ్గర స్కావెంజర్గా పనిచేస్తున్న అతని వ్యక్తిని ఆ రోజు లేట్ వచ్చిందని చెప్పేసి ఒక స్టిక్ తీసుకొని కొట్టాడు. కొట్టినందుకు అతను సిక్ అయిపోయాడు. ఇమీడియట్గా ఇంటర్నల్ ఇంజరీస్ అయిపోయి పడిపోయాడు. ఇతన్ని హాస్పిటల్లో గ్లోబల్ అవేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయంగా తర్వాత 18వ తారీఖు నాడు అక్కడే చనిపోయాడు అతను. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాని పిఎంఈకి పంపితే ఏంటంటే ఇది ఇంటర్నల్ ఇంజరీస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఇంజరీస్ వల్ల ఇతను చనిపోయినట్టు తెలిసింది. ఈ సంఘటనపై ఈ బికాన్ వెంకటేష్ అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేసాము. మర్డర్ కేసు కింద అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేస్తున్నాము. లేట్ వచ్చినందుకు అతన్ని కొట్టినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో జరిగింది. విశాఖ ఏజెన్సీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలకు వంతెనలు, అప్రోచ్ రోడ్లు కొట్టుకుపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండల కేంద్రం సమీపంలో ఉన్న పెద్దేరు అప్రోచ్ రోడ్డు కోతకు గురి కావడంతో సమీపంలో ఉన్న సుమారు 14 గ్రామాలు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల్లో మండల కేంద్రానికి రావడానికి అవకాశం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి కాలిబాటన మండల కేంద్రానికి చేరుకుని నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తున్నారు. మన్యంలో ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే పెద్దేరు అప్రోచ్ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయి గిరిజనుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, అప్రోచ్ రోడ్డు స్థానంలో వంతెనను వేగవంతంగా నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం రాయపాల్ గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. ఉదయం 9 గంటలకే మద్యం మత్తులో అతి వేగంతో వచ్చిన కారు బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి నుండి తన స్నేహితుల ఊరు రాయపాల్ గ్రామానికి వచ్చి కళ్ళు సేవించి గ్రామంలో బీభత్సం సృష్టించారు. జట్టి హైమావతి 8వ తరగతి రాయపాల్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతోంది. ఉదయం స్కూల్కి వెళ్తుండగా వెనుక నుండి అతి వేగంతో కారు ఢీ కొట్టింది. హైమావతికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదం చేసిన కారులో వినీత్ కుమార్, సాయి కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 6/2019 రోజు ఉదయం 9:20 ఒక వైట్ కలర్ బ్రీజా కారు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడిపి రాయపూల్ గ్రామంలో ఒక అమ్మాయి హైమావతి అనే అమ్మాయికి మరియు ఆగే అనే వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు టక్కర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా గాయాలని. అంతేకాకుండా ఆ కారుకి మళ్ళీ ఇంకొక బైక్ కూడా టక్కర్ ఇవ్వడం జరిగింది. అవి డ్యామేజ్ కూడా కావడం జరిగింది. ఇలా ముఖ్యంగా ఏంటంటే అది నడుపుతున్న డ్రైవర్ వినీత్ అనే వ్యక్తి, అతనితో పాటు సాయి కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వీళ్ళు కుక్కట్పల్లి వాస్తవ్యులు. వీళ్ళు రాయపూల్ గ్రామానికి వచ్చి అక్కడ కళ్ళు తాగిన తర్వాత ఆ తాగిన నిషాలో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తీసుకొని చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకోవడం. సార్ వాళ్ళు మైనర్లు అంటే కదా సార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు? లేదు, మైనర్లు ఏం కాదు, మైనర్స్ 20 years ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డీసీపీ కె నారాయణ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ నయీం మరో భూ కబ్జా కేసు వెలుగు చూసినట్లు ఆయన తెలిపారు. 68 ఎకరాల భూ కబ్జా కేసులో గాలి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. భువనగిరిలో భూమి కలిగిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం చేసుకుని అతని పేరు ఉన్న భూమిని ఫోర్జరీ సంతకం ద్వారా కబ్జా చేశాడు. ఇతడు నయీం సహాయంతో ఈ భూమి కబ్జాకు పాల్పడడం జరిగినట్లు డీసీపీ తెలిపారు. ఈరోజు నయీం కేసెస్ లో అంటే నయీం ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఈ కేసెస్ లో సంబంధించి క్రైమ్ నెంబర్ 60/2017. సో ఈ కేసులో మేము నిందితులను గాలి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను యాక్చువల్గా 12th క్లాస్ వరకు చదువుకున్నాడు. 12 years న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో పనిచేయడం జరిగింది. తర్వాత రఘునాథ్ రెడ్డి అని అతను నేబర్తో ఇతను పరిచయం పెంచుకున్నాడు. తర్వాత రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భువనగిరి ఏరియాలో ఒక 68 acres ఆఫ్ ల్యాండ్ ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత 2003లో ఒక అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక జీపీఏ ప్రిపేర్ చేశారు 2003లో. ఈ జీపీఏ 1991లో చేసినట్టు దాన్ని ఫోర్జరీ చేశారు. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ లో దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది. లీగలైజ్ చేసిన తర్వాత ఇతను 2012లో ఒక 6 సేల్ డీడ్స్ చేసి ఒక 12 members. ఈ 12 members దాదాపు మనకు 9 ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అసోసియేట్స్ ఉన్నారు. 2011లో ఈ రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. 2012లో ఈ 12 మందిలో దాదాపు 8 మంది వచ్చేసి పాష్యం నలిని అనే ఆమెకి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మిగతా ఈ పాష్యం నలిని అండ్ మిగతా 4 members ఎవరైతే ఉన్నారో ఈ సేల్ డీడ్స్ ఎగ్జిక్యూట్ చేసినారు వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో కాబట్టి దీంతో ముఖ్యమైన వ్యక్తి మనకు గాలి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో జరిగిన 9 నెలల పసికందుపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటనకు ఆ చిన్నారికి ఆత్మశాంతి చేకూరాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాదాపుగా 200 మంది విద్యార్థులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి నాగరాజు, రమేష్, చిన్న, పురుషోత్తం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. యువత చేతిలో ఉన్నప్పటికీ మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, మౌనం పాటించారు, ఏదో వెళ్ళిపోయారని కాకుండా నేను చెప్పిన మాట 2 నిమిషాలు ఆలోచించండి. ఎన్నో ఇప్పటికప్పుడు ఎప్పటికో మన జరిగేది. ఇది జరిగిన 2 days 45 days అమ్మాయిని అతి కీలకంగా తండ్రి చెప్పాడు. 9 months బేబీని కారులో వేసినటువంటి పరిస్థితి. ఇది కాకుండా మనం మరొకటి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. చూసి రియాక్ట్ అవుతున్నామా?
చూస్తాం, ఆ పేపర్ కటింగ్ తీసి ఫేస్బుక్లో పెడతాం, లేకపోతే టిక్ టాక్ వస్తుంది టిక్ టాక్ ఆర్ వాట్సాప్, అంతే. అంతవరకైనా మన బాధ్యత. మన భారతదేశం పైన ఎవరు బాధ్యత ఉంది? యువత బాధ్యత. ఆ యువత అంటే ఎవరు? మనమే ముందుకు వచ్చి మన భారతదేశాన్ని ముందు తీసుకునే పరిస్థితి మనలో ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులు ఎందుకు ద్రోహం పాలు చేసుకోవాలంటే ఆ విధంగా పాలు అవుతున్నారు. ఉన్నోడి పెట్టు నిండుతూనే ఉన్నాయి, పేదోడి పెట్టు ఖాళీ అవుతూనే ఉన్నాయి, కడుపు ఆకులతో మాట చచ్చిపోతున్నారు. ఎవరు దానికి కారణం? మనలో ఉన్నటువంటి చిన్న హస్తమే ఓటు. అవునా? ఆ ఓటు ఈరోజు 9 months బేబీని అత్యాచారానికి పాల్పడేటువంటి పరిస్థితి. అవునా? అదే ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించితే ఇటువంటి సందర్భాలు జరిగేవా? ఇక్కడ ఎంతో మంది ఉన్నత చదువులు చదువుతున్నాం, గోల్డ్ మెడల్ సాధిస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆ గోల్డ్ మెడల్ గోడ చేస్తున్నాం, సర్టిఫికేట్ ఈ గోడ చేస్తున్నాం. మనం మాత్రం ఈ విధంగా నిలబడిపోతున్నాం. ఎన్ని చదువులు చదివినా ఈనాడు ప్రభుత్వం ఈయనటువంటి ఉద్యోగాలు ఎక్కడ లేవు. కావున ఒక్కసారి ఆలోచించండి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మనం నారాయణ కళాశాల ప్రతి ఒక్క విద్యార్థులు మౌనం పాటించి అమ్మాయి ఆత్మశాంతికి చేకూర్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మారాల్సినటువంటి పరిస్థితి ఎవరి చేతిలో ఉంది? మన యువత చేతుల్లోనే ఉంది. యువత చేతిలో ఉన్నప్పటికీ మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, మౌనం పాటించారు, ఏదో వెళ్ళిపోయారని కాకుండా నేను చెప్పిన మాట 2 నిమిషాలు ఆలోచించండి. ఎన్నో ఇప్పటికప్పుడు ఎప్పటికో మన జరిగింది. ఇది జరిగిన 2 days 45 days అమ్మాయిని అతి కిరాతకంగా తండ్రిని చెప్పాడు. 9 months బేబీని కారులో వేసినటువంటి పరిస్థితి. ఇది కాకుండా మనం మరొకటి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. చూసి రియాక్ట్ అవుతున్నామా? చూస్తాం, ఆ పేపర్ కటింగ్ తీసి ఫేస్బుక్లో పెడతాం, లేకపోతే టిక్ టాక్ వస్తుంది టిక్ టాక్ ఆర్ వాట్సాప్, అంతే. అంతవరకైనా మన బాధ్యత. మన భారతదేశం పైన ఎవరు బాధ్యత ఉంది? యువత బాధ్యత. ఆ యువత అంటే ఎవరు? మనమే ముందుకు వచ్చి మన భారతదేశాన్ని ముందు తీసుకునే పరిస్థితి మనలో ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులు ఎందుకు ద్రోహం పాలు చేసుకోవాలంటే ఆ విధంగా పాలు అవుతున్నారు. ఉన్నోడి పెట్టు నిండుతూనే ఉన్నాయి, పేదోడి పెట్టు ఖాళీ అవుతూనే ఉన్నాయి, కడుపు ఆకులతో మాట చచ్చిపోతున్నారు. ఎవరు దానికి కారణం? మనలో ఉన్నటువంటి చిన్న హస్తమే ఓటు. అవునా? ఆ ఓటు ఈరోజు 9 months బేబీని అత్యాచారానికి పాల్పడేటువంటి పరిస్థితి. అవునా? అదే ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించితే ఇటువంటి సందర్భాలు జరిగేవా? వికారాబాద్ జిల్లా తాండూరులో వరంగల్లో జరిగిన 9 నెలల పసిపాప అత్యాచారంపై నిరసిస్తూ భారీ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కౌన్సిలర్ శోభారాణి, స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ నిందితుడిని వెంటనే ఉరితీయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క గర్ల్ ఫాలో కావాలి, ఈ రూల్స్ ని ర్యాలీ చేయాలి, గర్ల్స్ ని కాపాడాలని, గర్ల్స్ బయటికి రావాలి, పేరెంట్స్ బయటికి పంపాలి. వాడిని అరెస్ట్ చేయడం సమాజంలో బయటికి వెళ్ళాలంటే భయంతో కూడుకున్నటువంటి రోజులు చూస్తున్నాము. కానీ ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతుంది. కానీ ఈ ఒక్కటి అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆడపిల్ల లేనిది ప్రపంచమే లేదు.
కాబట్టి ఆడపిల్లలకు ఫస్ట్ రక్షణ కల్పించాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఫస్ట్ ఆడపిల్లలకు రక్షణ కల్పించి మరి ఈరోజు జరిగిన ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. 9 నెలల పిల్ల కూడా చిన్న పాప కళ్ళు తెరవని బయటికి ప్రపంచం అంటే ఏందో తెలియని ఆ పాపను ఒక క్రూర మృగమైనటువంటి ఒక వ్యక్తి ఆ రకంగా మానభంగం చేసి వాడు చంపేయడం అనేది వాడికి ఇది ఎలాంటి గుణపాఠం చెప్పాలంటే వానికి ఉరి తీయడం కూడా తక్కువే అనుకుంటున్నాం మేము. అలాంటి మృగానికి చాలా అసలు వానికి ప్రపంచంలో బ్రతికే అర్హత లేదు వాడికి. కాబట్టి వాడిని గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వాడిని కాల్చి చంపడమా ఉరి తీయడమా చేయాలి. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు మగపిల్లలకు నేను ఈ సందర్భంగా ఒక మెసేజ్ ఇవ్వడం ఏమిటంటే, మీ ఇంట్లో ఒక తల్లి ఉంది, ఒక చెల్లె ఉంది, ఒక అక్క ఉంది. మరి ఆడపిల్లలను గౌరవించడం ముందు నేర్చుకోండి. మరి ఇలాంటి సంఘటనలు అందరూ కూడా ఇప్పుడు మగపిల్లలు కూడా బయట వచ్చి మరి వాళ్ళు కూడా ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి అందరూ కూడా ఇదే విధంగా అన్నతమ్ములందరూ కూడా ఆడపిల్లలను రక్షించడంలో ముందు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు. ఎప్పుడో కవులు అన్నారు కానీ ఇప్పటికీ అది నిజమవుతుంది. ఆడపిల్లలు ఎక్కడ కనిపించినా కూడా మానవ మృగంలా, చదువుకోలేనట్టు అజ్ఞానంలా మారిపోతుంది ఈ ప్రపంచం అంతా కూడా. కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్పేట వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా 4 పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామానికి ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా అంబర్పేట సమీపంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ పెనుగంచిప్రోలు అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా అంబర్పేట సమీపంలో ట్రాక్టర్ను పక్కన నిలుపుదల చేసి ఉండగా అతివేగంగా ఆటో వెనుక వైపు నుండి ట్రాక్టర్ను ఆటో ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ మద్యం తాగి ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకెవరికైనా తగిలినా వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. దెబ్బలు తగిలిన వాళ్ళని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకొక అతని పరిస్థితి కూడా క్రిటికల్గా ఉండటంతో అతను కూడా వెంటనే నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా వారికి మైనర్ ఇంజరీస్ జరిగి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఈ ఆటోలో ఉన్న ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు గుంటూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లా చెందినటువంటి కొంతమంది నాగార్జున యూనివర్సిటీ చెందినటువంటి పూర్వ విద్యార్థులుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరి చంద్రపాడు మండలంలో శనగపాడు గ్రామంలో ఒక వివాహానికి రావడం జరిగింది. అక్కడ నుంచి తిరిగి ప్రయాణంలో వాళ్ళు వెళ్తూ ఉంటే దారిలో ఈ ప్రమాదం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గరుడ ఆళ్వార్ సన్నిధిలో వైవి సుబ్బారెడ్డితో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రమాణం చేపించారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో త్రాగునీటి సమస్యను శాశ్వత ప్రతిపాదికన పరిష్కరిస్తామని, అర్చకుల సమస్యపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు.
కర్నూలు జిల్లా మంత్రాలయానికి శనివారం రద్దీ పెరిగింది. భక్తులు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రం నుండి భారీగా తరలివచ్చారు. భక్తులు వెండి తేరు, బంగారు తేరు లాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా దిశగా రాహుల్ గాంధీ. కొత్త అధ్యక్షునిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ పేరు ఖరారు చేసిన అధిష్టానం. నేడు అంతర్గత సమీక్షలు నిర్వహించనున్న జనసేన. 2014 టార్గెట్ గా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. విశాఖలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు. రోడ్డు తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులు. పనికి ఆలస్యంగా వచ్చాడని సూపర్వైజర్ కొట్టడంతో మృతి చెందిన యువకుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.